నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. వైష్ణవి హత్య కేసు అందరికీ తెలిసిందే. వన్స్ సమాధి దగ్గర వైష్ణవి శ్వేతనాగు రూపంలో కనిపించింది అని చెప్పేసి రోధించిన వైష్ణవి తల్లి. ఆ శ్వేతనాగు రూపంలో వైష్ణవి వచ్చిన విజువల్స్ కూడా మనం చూసాం. ఆ వైష్ణవియే వచ్చిందా లేకపోతే ఒక పాము అట్లా వెళ్తే వైష్ణవి వచ్చిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. వైష్ణవి మర్డర్ అయిన తర్వాత సమాధి పక్కన ఒక పాము వెళ్ళింది, శ్వేతనాగు రూపంలో వచ్చిందని చెప్పేసి చాలామంది ట్రాన్స్జెండర్లు, వాళ్ళ తల్లి అండ్ ఆ ఊరోళ్ళందరూ నమ్ముతున్నారు. అది ఎంతవరకు నిజం? అండ్ ట్రాన్స్జెండర్లు కూడా ఏమంటున్నారంటే, మేము శివుల్లో సగం మేము ఆల్రెడీ కనుక్కున్నాం, వైష్ణవియే వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం? దీనికంటే ముందు మీకు తెలియని ఇంకో న్యూస్, అది ఎక్కువ మంది రాయలా, అంటే అది రాశారు కానీ ఇంకా గొడవ జరుగుతున్నందుకు అది వెళ్ళిపోయింది. మన ఘటకేసరి ఇన్సిడెంట్ ఉందా, తల్లి ఇద్దరు పిల్లలు, అది కేసు క్లోజ్ చేశారు. అట్లా ఫస్ట్ పోలీసులకు అర్థం కాల, ఏమని ఆర్థిక ఇబ్బందులు లేవు, అందరు బాగానే ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మరి ఏంటిది అని. ఇంట్లో కేజీన్నర బంగారం పోయింది, తర్వాత లక్షలు ఇవి పోయి అది పోయాయి, వ్యాపారంలో డబ్బులు పెట్టి నష్టం చేయించారు మా ఆవిడ్ని, అలా బెదిరించారని వాళ్ళ హస్బెండ్ ఓ స్టేట్మెంట్. లేదు ఇలా జరిగింది అని ఇతను, అలా జరుగుంటుందని ఇంకొక ఆవిడ వెర్షన్. మళ్ళీ రీఓపెన్ చేసి ఏదో రాస్తుంటే మధ్యలో ఆ ట్రాక్ పై నుంచి ట్రైన్స్ అంట అక్కడికి రాగానే స్లో అవుతుంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నాయంట. ఇది ఒకటి రాశాడు ఈ ఆర్టికల్. ఏమనాలి దీన్ని? ఆత్మ ఆపుతుందంటనా? ఏమనాలి దీన్ని చెప్పు. అది చూసిన తర్వాత అదే రోజు ఆర్ ఆఫ్టర్ సంథింగ్, అది ఆర్టికల్, ఇది విజువలే, ఈ విజువల్ చూసాము. ఏమైపోతుంది సమాజం అర్థం కావట్లా. అసలు ఆ ఊరోళ్ళందరూ నమ్మించేశారు. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు పాపం వాళ్ళ అమ్మ. ఒక ఊరు అనగానే సమాధులు ఎక్కడ ఉంటాయి, కొంచెం నిర్మానుష్య ప్రదేశాల్లోనూ ఉంటాయి, పాములు తిరుగుతాయి. ఎంతెందుకు మా సొంతూరే తీసుకో, మా సొంతూరులో కూడా సమాధులు ఉండే చోట అది ఒక నిర్మానుష్య ప్రదేశం, చెరువు ఉంటుంది, అక్కడ పాములు తిరుగుతాయి. సహజం, అది చాలా సింపుల్ గా తిరుగుతాయి, పెద్ద 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 పాములు తిరుగుతాయి అటువైపు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు ఆ పాములోని ఒక వర్ణాన్ని చూశారు, ఆ వర్ణంలో ఏదో మృదుత్వాన్ని చూశారు, ఆ టెక్స్చర్ చూశారు, ఆ మొహాన్ని అలా అలా చూశారు. అలా జూమ్ చేయగానే వైష్ణవి కనిపించేసింది వీళ్ళకి. వైష్ణవి పామయ్య వచ్చింది. ఏం చేసింది పామయ్య వచ్చి? అదే వాడిని కాటేయడానికి వచ్చింది. అదే మరి ఏది కాటేయాలి కదా, పోలీసులు వాడికి శిక్ష అయ్యారు, వాడిని కాటేయడానికి. జైల్లోకి పాము వెళ్ళొచ్చు కదమ్మా హ్యాపీగా. ఎక్కడ జైల్లోనే ఉన్నాడా? హై సెక్యూరిటీ ఉందని వెళ్తలేదు. ఎట్లా? అయ్యో పాము చూడటానికి ఏమైంది, సెల్లో నుంచి ఎంతసేపు వెళ్ళొచ్చు. వెళ్ళాలి అనుకోండి, మరి పగబట్టిన పాము కదా, ఏ రూపంలోనే వెళ్ళొచ్చు. మరి అంత శక్తివంతమైన పాము కదా, శివుడిని అడిగితే కూడా చెప్పారు వాళ్ళకి అవును వచ్చింది అని. మరి మాయమై కూడా అక్కడ ప్రత్యక్షం అవ్వచ్చు, అక్కడ వాడిని చంపేసి మళ్ళీ ఇక్కడ రావచ్చు. నువ్వు చెప్పిన స్టోరీ ప్రకారంగా అయితే ఈ టైప్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులర్ శక్తులన్నీ ఆ పాముకు ఉన్నాయి. మరి ఏమైంది? సరే నాకు ఇది వదిలే. ఘటకేసర్ దగ్గర వెరీ సింపుల్, స్టేషన్కి వచ్చినప్పుడు ఏ ట్రైన్ అయినా స్లోగానే వెళ్ళదు, ఆడో వీడో అటో ఇటో వెళ్తాడని. అంతెందుకు గేట్లు ఉన్నా, అవునా, అలా జైమని వెళ్ళిపోవు. ఉంటాయి జైమని వెళ్ళిపోయి కూడా కొన్ని ఉంటాయి, బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం, ఎందుకంటే చూసా కాబట్టి, రైల్వే ట్రాక్లు ఇవి ఉన్న గేట్లు ఉన్న స్టేషన్లు ఏమైనా వస్తున్నా ఓ టైప్ ఆఫ్ సౌండ్స్ ఇస్తారు, లేదా కొంచెం స్లో చేస్తారు. అవును, ఆ ట్రాక్ మీద. మరి సరే ఇప్పుడంటే అది జరిగింది, మరి ఆ ట్రాక్ మీద నన్ను అడిగితే బ్రిటిష్ వాళ్ళు ఆ ట్రాక్ నిర్మించినప్పుడు ఇప్పటివరకు ఎన్నో ప్రాణాలు పోయి ఉంటాయి, ఎన్నో జీవులు పోయి ఉంటాయి, మరి ఎన్నో ఆత్మలకు శోభిస్తున్నాయి, ట్రైన్లను ఆపు ఇట్లా ఎగిరేస్తున్నాయి పైకి. చెప్పు, మరి అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇది ఒకటి సిచ్యువేషన్, రేపు ఇంకొకటి వస్తుంది ఏదో మంచి వార్త, దాన్ని కూడా ఏదో చేస్తారు. అంటే ప్రతి వార్తని 360 degrees లో యూజ్ చేస్తున్నారు, తెలుసా మీరు? మీరు అంటే నువ్వు కాదు, నన్ను అడిగాడు, అంటే హూ ఎవర్ ద పీపుల్ డిస్కసింగ్ దిస్ పాయింట్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ వార్త, తర్వాత దాంట్లో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్, ఆ సస్పెన్స్ ఎలిమెంట్ కి సంబంధించిన క్రైమ్ సమర్పణ, లాస్ట్ ఎట్లా ఎండ్ అయింది, ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు, సరే వాడు చేశాడు, చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి వాడిని వదిలేస్తున్నారు కదా, ఇంకా దీన్ని లాగాలి, బజ్ ఉంది. మరి దీనికి ఏం చేయాలి? ఈమె మళ్ళీ ఆత్మయ్య వచ్చింది,
అతని మీద పగబడుతుంది. రాత్రి చింత చెట్టు మీద ఇట్లా కూర్చుంది జైలు పై నుంచి, వాడి ప్లేట్ని ఇలా లాగింది. ఇవన్నీ చెప్పకండి ప్లీజ్, వద్దు. స్టోరీలు రాయడానికి మనకు బోల్డ్ అంత మంది ఉన్నారు. హర్రర్ స్టోరీలు, హర్రర్ కామెడీలు కావాలన్నా కూడా చాలా అన్ని లాంగ్వేజెస్లోనూ అన్ని రకాలుగా అవైలబిలిటీలో ఉన్నాయి. కొత్త రాయొద్దు, వద్దు. జర్నల్ ఈ వెబ్సైట్లలో ఆర్టికల్స్ మాత్రమే రాయండి, సినిమా స్టోరీలు ఎందుకు? అండ్ అంటే అన్న ఇది జనాల నమ్మకం పైన ఆడుకున్నట్టేనా? ఇది లే నమ్ముతారు. అయ్యో నీకు ఎంత బాగా నమ్ముంటారు తెలుసా? అది విజువలైజేషన్ కూడా. పాము, దానికి సంబంధించి మేము అర్ధనారీశ్వరులం, మేము చెప్పిందే వేదం, అది నిజమని వాళ్ళ అమ్మ పాప ఇలా బిక్కమయం వేసుకొని మధ్య మధ్యలో విజువల్స్ పాము అలా వెళ్ళడం, అది ఈమె సమాధి, ఆ పాము ఏంటో మరి ఆ సమాధి దగ్గర నుంచే పోవాలి ఆ టైంకి వీళ్ళకి దొరకడానికి. ఇంకెక్కడి నుంచో వెళ్ళినా కూడా బాగుండేది. వైష్ణవి సమాధి దగ్గర నుంచే వెళ్ళింది. అండ్ సరే పోతే పోయిన పామే కదా పోయింది అనుకుంటే, అది మళ్ళీ శ్వేతనాగు తెల్లగా ఉంది ఆ పాము, అదొక రకంగా ఉంది. దండమయ్యా బాబు, వద్దు. ఇట్లాంటి టాపిక్లు మనం కూడా డిస్కస్ చేయొద్దు. పిచ్చి అంటారు, ఇది పిచ్చి కాదు, పైత్యం చెప్పాలంటే. ఇంకా అంతకు మించి అది ఇంకా వస్తాయి. ఇవే కాదు. ఇప్పుడు రేపటి రోజు ఒక నిమిషం ఇదే సీక్వెల్లో సమ్ టైమ్స్ కోఇన్సిడెన్స్లు అవుతూ ఉంటాయి తెలుసా. నిజంగా జైల్లో అతను ఒకవేళ ఉండలేకో లేకపోతే ఏదన్నా అయ్యో ఏదైనా విషయం దాగేసేసి ఇట్లా నురుగులు వచ్చాయి అనుకో, వైష్ణవే కాటేసింది అంటావుగా. అంటారు దేవుడి దయవల్ల వాడికి సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా బాబు, మీకు దండం. ఏమన్నా చేసుకున్నా వాళ్ళు ఇదే అంటారు. నిజం ఇలాగే అంటారు. ఇప్పుడు ఈ వార్త న్యూస్ పేపర్లలో కూడా వస్తుందా? న్యూస్ పేపర్లో వస్తే ఖచ్చితంగా జైల్లో చదివే ఉంటాడు. నువ్వు ఒక ఐడియా ఇచ్చినట్టుంది, బాగుంది. డోంట్ డూ దట్. వీలైనంత వరకు వద్దు. ప్రతి దాంట్లో ఇంకా క్షుద్ర పూజల దగ్గర కూడా వెళ్ళాల్సిన కర్మ మనకు పట్టల. ఇలాంటి ఇది ఎప్పుడు వచ్చింది చెప్పనా? పాస్టర్ మరణం అప్పుడు. అసలు ఈ పాస్టర్ అక్కడే ఎందుకు పడ్డాడు, ఆ స్పాట్ ఏంటి అని దాన్ని సర్కిల్ చేసి, అమ్మో మామూలుగా వెళ్ళలేదు తెలుసా. ఆ ట్రాక్ ఎక్కడికో వెళ్ళింది. దేవుడి దయ వల్ల కొన్నాళ్ళు మానేసాం మనం. ఇప్పుడు మళ్ళీ వైష్ణవి ట్రాక్ తీసుకున్నారు. వద్దు. అంటే అన్న ఇప్పుడు ఈ పాము ఇలా రావడం వల్ల నిజంగా వచ్చిందని చెప్పేసి వేరే వాళ్ళకి లైక్ మేము బాబాలం, మాకు దేవుడు మాట్లాడతాడు, నేను చెప్తే దేవుడు పలికినట్టే అనే వాళ్ళకి ఏమన్నా బిజినెస్ ఇచ్చినట్ట? హ్యాపీగా అట్లాంటి వాళ్ళనే నమ్ముతారుగా ఊర్లో. ఇలాంటి వాళ్ళనే నమ్ముతారు. బాబాల్లో ఏం లేదు, చాలా సింపుల్ గా నువ్వు కూడా కుంకుమ పెట్టుకొని కూర్చో, నిన్ను నమ్ముతారు. నాలుగు మంచి మాటలు చెప్పు అంతే, నమ్మేస్తారు. భజన చేస్తారు. ఒక పెద్ద హుండీ పెట్టావనుకో, నెలకోసారి నిండుద్ది అది, తెలుసా. అట్లా నమ్మించే వాళ్ళు ఉంటారు, మ్యాజిక్లు చేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా అవుట్ ఆఫ్ సిలబస్ సబ్జెక్ట్. ఇట్లా అంటగట్టని పాప మా అమ్మాయి పాపం చనిపోయి ఏ లోకంలో ఉందో కానీ ఇంకా 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 అంటే ఇది శవాల మీద ఏరుకొని చిల్లర ఏరుకొని బ్రతుకుతున్నారు. ఇంకా ఈ ఆర్టికల్ని ఎవడైతే పబ్లిష్ చేస్తున్నారో నిజం అంతే. మనిషి లేడు మన మధ్యలో, కిరాతకంగా చంపేశారు. పాప మా అమ్మాయి ఏమో లైఫ్లో చాలా కలలు కనింది. అంతటితో అయిపోయింది. ఒక బాధతో ఒక ఎండింగ్ ఇద్దామంటే దాన్ని మళ్ళీ వద్దు. నాకు ఒక రకంగా ఉంది చెప్పడానికి, అంటే చిరాకుగా ఉంది సింపుల్గా చెప్పాలి అంటే. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.